అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ 23. నాకేం వినాలని లేదు, నేనేం వినను అంటూ అక్క నుండి విసురుగా వెళ్ళిపోయింది శకుంతల. కరుణ బాధతో అక్క నుండి ఇటువైపు తిరగగానే శక్తి కనిపించింది. ఏంటత్తా, బాధపడుతున్నావా? అమ్మమ్మ గారు అంత ఈజీగా మమ్మల్ని క్షమిస్తుందని అనుకుంటున్నావా? అందుకే మా శోభనానికి ఇది టైం కాదని నేనే ఆపుతున్నాను అంటుంటే, నువ్వేం బాధపడకు శక్తి. ఎవరి ఇష్టాలతో పని లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు మీ కార్యం జరగాల్సిందే. వాళ్ళే మెల్లగా మారుతారు. నువ్వు మాత్రం శివని దూరం పెట్టకు. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, సరేనా అని ఆమె చెయ్యి పట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది. శివ వచ్చాక నేను వడ్డిస్తాను, కానీ నువ్వు తిను అంటూ వడ్డిస్తుంటే, ప్లీజ్ అత్త, బావ వచ్చాక తింటాను. చెప్పింది విను శక్తి అని కసిరి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసింది. ఇక బావ రాలేదు అన్న బాధతోనే డిన్నర్ ఫినిష్ చేసింది శక్తి. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని రూమ్కి పంపింది. ఇక సరే అని అక్కడి నుండి వెళ్తుంటే, మీ రూమ్కి కాదు, రమ్య రూమ్కి వెళ్ళు, నీ శారీ అక్కడే పెట్టాను అంటుంటే విచిత్రంగా చూస్తుంది. చెప్పింది చెయ్యి శక్తి అని అనగానే రమ్య రూమ్కి వెళ్ళింది శక్తి. తను వెళ్ళగానే అప్పుడే ఇంట్లోకి వచ్చాడు శివ. ఏమైంది నాన్న, ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది మమ్మీ. సరే, త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో అని అనగానే, ఎందుకు మామ్ అన్నాడు ఆమె హడావిడి చూసి. చెప్పింది చెయ్యి నాన్న. మీ రూమ్కి కాదు, పక్కన రూమ్లో ఫ్రెష్ అవ్వు, నీ బట్టలు కూడా అక్కడే పెట్టాను, అవే కట్టుకో అనగానే, ఈరోజు ఏమైంది మమ్మీకి ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ రూమ్లోకి వెళ్ళాడు శివ. సరే కానీ శక్తి ఎక్కడా కనబడట్లేదు అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఉన్న బట్టలు చూసి షాక్ అయ్యాడు. వైట్ కలర్ షర్ట్, వైట్ పాయింట్. ఇదేంటి ఈ బట్టలు పెట్టింది, అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ ఉండగా శివ అన్న పిలుపు వినిపించగానే కిందకి వచ్చాడు శివ. ఏంటి మామ్, ఈ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ పెట్టావు అంటుంటే, చెబుతాను కానీ నువ్వు కూర్చో అంటూ దేవుడి గది నుండి కుంకుమ తీసుకొచ్చి శివ నుదిటిన పెట్టి డిన్నర్ సర్వ్ చేసింది. ఏమైంది మామ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? కాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది, కానీ తిను నాన్న అంటుంటే, శక్తి ఎక్కడికి వెళ్ళింది, కనబడట్లేదు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది, నువ్వు తిను అంటూ వడ్డించింది. తనకి ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. ఇక రమ్య శక్తిని రెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంది. శక్తిని రెడీ చేసి, మా అన్నయ్య నిన్ను ఇలా చూశాడంటే అస్సలు వదలడు వదినా. అయ్యో, నేనైనా అబ్బాయినైతే బాగుండేది, మంచి ఛాన్స్ మా అన్నయ్య కొట్టేశాడు అంటున్న రమ్య మాటలకి నోరెళ్ళబెట్టి చూస్తూ, ఛీ, సిగ్గులేదు నీకు అని ఒక్కటేసింది. నిజం వదినా, నిన్నిలా మా అన్నయ్య చూశాడంటే నైట్ మొత్తం అస్సలు వదిలిపెట్టాడు అంటుంటే, పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి రమ్య మీదకి విసరగానే అక్కడి నుండి పారిపోయింది రమ్య. శక్తి, ఇదిగో ఈ పాల గ్లాస్ తీసుకో అని తన చేతిలో పెట్టి కుంకుమ భరిణి తీసి ఆమె పాపిట్లో పెట్టి ఆమెను చూసి, నా తల్లే, ఎంత అందంగా ఉన్నావు, నాదిష్టే తైలేలా ఉంది అంటూ కాటుక తీసి శక్తి నడుముకి చిన్నగా చుక్క పెట్టి మెటికలు విరిసింది. ఇక పాల గ్లాస్ పక్కన పెట్టి అత్త కళ్ళకి నమస్కారం చేసింది శక్తి. ఆమె తలలో చేయి పెట్టి, మీ ఈ కలయిక నిండు నూరేళ్లు సవ్యంగా సాగాలి, వచ్చే సంవత్సరానికి ఒక మనవడినో మనవరాలినో నా చేతిలో పెట్టాలి అని దీవించి, ఇక దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా, వెళ్ళు అంటూ రూమ్కి పంపించింది కరుణ. ఏ ఆడపిల్లకైనా మొదటి రాత్రి అంటే సహజంగా ఉండే భయంతో చిరుచెమటలు పడుతున్నాయి శక్తికి. గుండె వేగం పెరిగిపోతుంది. ఒక్కో అడుగు మెల్లగా పడుతున్నాయి. ఇక రూమ్ రానే వచ్చింది. డోర్ ఓపెన్ చేసుకుని అడుగు లోపల పెట్టగానే ఒక్కసారిగా మల్లెపూల సువాసన ముక్కుపుటాలని తాకగానే మత్తుగా అనిపించింది. ఇక అడుగులు ముందుకు భారంగా పడుతున్నాయి. ఒక్కో అడుగు వేసుకుంటూ రూంలోకి వెళ్ళింది. కిందకి దించిన తలని పైకెత్తి చూడగానే ఎదురుగా మల్లెపూల పాన్పు దర్శనమిచ్చింది. ఇంచు గ్యాప్ లేకుండా ఉన్న మల్లెపూలు మధ్యలో లవ్ సింబల్తో రోజ్ పెటల్స్. చాలా కలర్ఫుల్గా ఉంది రూమ్ అంతా. అగర్బత్తీల స్మెల్తో మంచి అరోమా వస్తుంది. ఆమె బావ ఎక్కడా అని కళ్ళు వెతుకుతున్నాయి. ఎక్కడా లేడే. పాల గ్లాస్ ల్యాంప్ టేబుల్పై పెట్టి చుట్టూ చూసింది. ఇక బాల్కనీలో వెన్నెలని చూస్తూ కనిపించాడు. వైట్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్లో నిండు చంద్రుడి వలె ఉన్న ఆమె బావని చూసి
ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆమె పట్టీల సౌండ్‌కి అతని ఫేస్‌లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది. అతని భుజం మీద పడ్డ చెయ్యికి వెనక్కి తిరిగి చూశాడు. నృత్యానికి ముస్తాబు చేసినట్లు చాలా అందంగా ఉంది. క్రీమ్ కలర్ చీర, పాపిట్లో సింధూరం, కలువ కనులకి నల్లని కాటుక, కొటారు లాంటి ముక్కుకి చిన్న ముక్కు పుడక, రోజా రేకుల్లాంటి పెదాలకి లైట్‌గా లిప్‌స్టిక్, మెడలో తాళిబొట్టుతో పాటు వాళ్ళమ్మ నగలతో ఇంకా అందంగా కనిపిస్తుంటే ఆమెని చూడాలనిపిస్తుంది అతనికి. ఇక కళ్ళని కాస్త కిందకి తెస్తే యవ్వన సిరులు దర్శనమిస్తుంటే చీర చెంగుతో కవర్ చేసినా స్పష్టంగా కనబడి అతడి కళ్ళని కట్టిపడేస్తుంటే కష్టంగా కిందకి తెస్తూ కనీ కనిపించని సన్నటి నడుం ఆమె చీర పొరల్లో నుండి కనిపిస్తుంటే తాకాలని మనసు ఉరకలు వేస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ చిన్నగా ఆమె దగ్గరికి చేరి, "ఈ ఫస్ట్ నైట్ నీకు ఇష్టమేనా?" అన్నాడు. అలా అనగానే తలెత్తి చూసింది. "అదేంటి బావా అలా అన్నావ్? కరెక్ట్‌గానే అడిగాను. చెప్పు, నీకు ఇష్టమేనా? మమ్మీ బలవంతం చేసిందని ఒప్పుకున్నావా?" అంటుంటే, "నాకు ఇష్టమే బావా. కానీ అమ్మమ్మ వాళ్ళు మన పెళ్ళిని అంగీకరించాక మన ఫస్ట్ నైట్ చేసుకుందాము అనుకున్నాను కానీ, వాళ్ళు మారే వరకు నిన్ను దూరం పెట్టడం మంచిది కాదనిపించింది. నాకు కూడా నిన్ను దూరం పెట్టాలని ఇష్టం లేదు బావా" అన్నది కళ్ళు కిందకి దించి. ఆమె మాటలకి చిన్నగా నవ్వి, అప్పుడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఆమె తలని అతని గుండెలకి అదుముకొని, ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి, "నిన్ను చూస్తూ ఈ జన్మంతా గడిపేయొచ్చు. లవ్ యూ శక్తి. లవ్ యూ సో మచ్. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు." ఇక్కడ మనీషా, "ఈరోజు దానికి బావకి శోభనమా? అస్సలు జరగనివ్వను" అని కరుణ శక్తితో మాట్లాడేటప్పుడు విని కన్నింగ్ స్మైల్ ఇస్తూ కరుణ వాళ్ళ కోసం గ్లాస్‌లో పాలు పోసి బయటకు రాగానే ఎవరూ లేని సమయం చూసి పాలల్లో నిద్ర మాత్రలు కలిపి వెళ్ళిపోయింది మనీషా. ఇక కరుణ పాల గ్లాస్ తీసుకొని శక్తికిచ్చి పంపించింది. ఇక శివ శక్తితో పాటు బాల్కనీ నుండి రూమ్‌కి వచ్చాడు. శక్తి అతన్ని వదిలి శివ కాళ్ళకి నమస్కారం చేసింది. ఆమె భుజాలు పట్టి పైకి లేపి, "నువ్వుండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ" అని హార్ట్ చూపించాడు. అతని మాటలకి సంతోషపడుతూ పక్కన ల్యాంప్ టేబుల్‌పై ఉన్న పాల గ్లాస్ తీసి శివ చేతిలో పెట్టింది. "ముందు నువ్వు తాగి నాకివ్వు" అన్నాడు. "నో బావా, ముందు భర్త తాగాకే భార్య తాగాలి. ఏ రాజ్యాంగంలో రాసుంది?" అన్నాడు. "ఎందులో రాసున్నా లేకపోయినా నువ్వు తాగాకే నాకివ్వు ప్లీజ్ బావా" అనింది. సరే అని ఆమె కోరికని కాదనడం ఇష్టం లేక సగం గ్లాస్ పాలు తాగి శక్తి నోటికి అందించాడు. తాగుతుంది. అలా తాగుతున్నప్పుడు ఆమె కార్నర్ లిప్ నుండి పాలు కారి ఆమె పరువాల మధ్యలో నుండి జారుతుంటే అతడి నాలుకతో అందుకున్నాడు. అతడి స్పర్శకి కళ్ళు పెద్దవి చేసి అలాగే బిగుసుకుపోయింది శక్తి. అతని పెదవుల ప్రయాణం పాలధారతో పాటు వెళ్తుంటే అరచేతిలో ఆమె చీర చెంగుని నలిపేస్తుంది అతడి చేష్టలకి. ఇక అది సరాసరి ఆమె నాభి వద్ద చేరింది. చీరని కాస్త కిందికని అతని నాలుకతో గట్టిగా లిక్ చేయగానే ఒంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వుమని లాగగానే అతన్ని గట్టిగా పొట్టకి అదుముకుంది. శివ ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమె స్టమక్ మీద తల ఆంచి అలాగే ఉండిపోయాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.